అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం చైన్ స్ప్రే గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏది కరెక్ట్ అంటున్నారు. క్యాస్టాలు మూతులు రెండు బాగుంటాయి అన్న. నాకు తెలిసి నేను క్యాస్టాలు బాగా వాడాను నేను. బట్ ఇప్పుడు మూతులు అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశా. క్యాస్టాలు నేను 2 సార్లు వాడా, కానీ ఈసారి ఎందుకో మూతులు వాడదామని చెప్పి మూతులకి వెళ్ళా. క్యాస్ట్రాల్ ఎంత పడుతుందంటే, ఇది పాత ఎంఆర్పి అన్న 215 పడుతుంది. 215 పడుతుంది. ఇప్పుడు కొత్త ఎంఆర్పి అయితే 250 అయితే మూతులు అయితే మనకి 265 అనేది పడుతుంది. ఈ చైన్ స్ప్రే అనేది నేను ఇది 2 సార్లు కొడితే కానీ నాకు రిజల్ట్ అయితే బాగుండేది కాదు. ఇప్పుడు క్యాస్ట్రాల్ కూడా చాలా చిన్న డబ్బా వస్తుంది, ఇంత పెద్దది అయితే రావట్లేదు, చాలా చిన్నది వస్తుంది, ఇంత చిన్నది వస్తుంది. మూతులు అనేది చాలా పెద్ద వస్తుంది. ఫస్ట్ ఒక స్ప్రేకే మీకు చైన్లో అనేది లూబ్రికెంట్ అయితే కనబడుతుంది, చాలా బాగుంది. నాకు తెలిసి అయితే మీరు చైన్ లూబ్ అనేది మూతులు తీసుకుంటే ఇక బెటర్ అనిపిస్తుంది నాకు. డబ్బు అన్న మనం 1-2 లక్షలు పెట్టి బళ్ళు కొనుక్కుంటున్నాం. ఒక చైన్ లూబ్ అనేది మనం కరెక్ట్గా కొనుక్కోకపోతే మన పర్ఫార్మెన్స్ అనేది మనకు అర్థం కాదు. చాలామంది లూబ్రికెంట్ చేసి బండి తీసేస్తారు, అట్లా చేయకూడదన్న. నైట్ పూట సండర్ స్టాండ్ వేసుకొని, ఇలాగా సండర్ స్టాండ్ లేకపోతే ఎవరినన్నా సైడ్ స్టాండ్ మీద బండి ఉంచి పట్టుకోమనండి. ఫస్ట్ గేర్ వేసుకొని అది రన్ అవుతూ ఉండగా చైన్ లూబ్రికెంట్ అనేది లోపల కొట్టుకోవాలి. మీకు చూపిస్తాను నేను. చైన్ లూబ్రికెంట్ అనేది ఇలా లోపల కొట్టుకోవాలి. లోపల కొట్టుకుంటే మొత్తం అవుద్ది. చైన్కి బయటికి లోపలికి అయిద్ది. మీరు ఇట్లా బయట కొట్టుకుంటే వేస్ట్ అయిపోతుందన్న. లోపల కొట్టుకోవాలి, ఇలా లోపల కొట్టుకుంటే బయటికి లోపలికి మొత్తానికి అయిద్ది. చైన్ లూబ్రికెంట్ చేస్తే ఇక బండి తీయకూడదు 24 అవర్స్. ఒక 24 అవర్స్ బండి అనేది తీయకూడదు. నైట్ పెట్టి పొద్దున్న తీసుకున్నా పర్లేదు, ఒక 12 అవర్స్, మీకు మ్యాక్సిమం 12 అవర్స్ అనేది బండి అయితే ఉండాలన్న. మేమైతే నైట్ చైన్ స్ప్రే చేసా, చూడండి ఎలా ఉన్నదో. నిన్న నైటే సర్వీసింగ్ చేసా మొత్తం, చూసారు కదా ఎలా ఉందో. ఫుల్గా అయితే లూబ్రికెంట్ అయింది. ఇందులో ఓరింగ్లు ఉంటాయి అన్న చైన్లో, అవి తడవాలి. అవి తడవకుండా మీరు చైన్ స్ప్రే చేసి బండి తీసేసి తోలేస్తే కనుక ఈ చైన్ లూబ్ అనేది అంతా మీకు ఎల్ఐ వీల్ మీద, వెనకమాల కూర్చున్న వాళ్ళ బట్టల మీద అలా పడిపోద్ది. మీరు ఒక 12 అవర్స్ బండిని అయితే వదిలేయాలి చైన్ లూబ్రికెంట్ చేసిన తర్వాత. చాలామంది ఏంటంటే చైన్ లూబ్రికెంట్ కాకుండా చైన్ క్లీనింగ్ స్ప్రే కూడా అమ్మేస్తున్నారు. మీరు కొంచెం స్ప్రే కొనుక్కునే ముందే చైన్ లూబా, చైన్ క్లీనరా అక్కడ రాసి ఉంటుంది, చూసుకోండి. చైన్ లూబ్ అని ఉంటుంది, చైన్ లూబ్ మాత్రమే తీసుకోండి. చైన్ క్లీనింగ్ అనేది సర్వీసింగ్ దగ్గర వాడికి ఒక 50 రూపాయలు ఇస్తే వాడు కొద్దిగా డీజిలో పెట్రోలో పెట్టి చైన్ బ్రష్ కొట్టి వాటర్ కొడితే చైన్ క్లీన్ అయిపోద్ది. దానికి మీరు చైన్ స్ప్రేయర్ తీసుకుంటే మీ ఇష్టం, ఇంటికాడ చేసుకునే వాళ్ళు. నాకు తెలిసి అయితే సర్వీసింగ్ దగ్గర ఒక 50 ఇస్తే వాడు నీట్గా చేసి పెడతాడు. నేనే చేసుకున్నా, నాకైతే ఎక్కువ ఖర్చు ఏమో, ఒక 50 రూపాయలు డీజిల్ అయిద్ది అంతే. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు తెలిసి అయితే నేను ఇక మూతులే వాడతాను. మూతులే వాడదాం మనం కూడా. మీరు కూడా వాడండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.